హైదరాబాద్ గచ్చిబౌలిలో శరత్ సిటీ ఏఎంబీ మాల్లో మహిళపై సెక్యూరిటీ దాడి చేశాడు. కస్టమర్ వాహనం పార్కింగ్ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బైక్పై వెళ్తున్న మహిళను కాలుతో తన్నాడు. ఇదేంటని ప్రశ్నించగా 20 మంది సెక్యూరిటీ గార్డులు కలిసి వాహనదారినిపై దాడి చేశారు. అడ్డు వచ్చిన కస్టమర్పై దురుసుగా ప్రవర్తించారని బాధితురాలు తెలిపింది. ఒకటే అడిగా ఇవ్వండి సార్ ఒకసారి జరగండి స్కూటీ ఎలా ఉంది ఇప్పుడు సెకండ్ స్కూటీ ఎలా ఉంది అన్ని పార్కింగ్ లో ఉన్నాయి మాది కూడా పార్కింగ్ వెళ్ళాలని ఇక్కడ పెట్టిన వాళ్ళు వచ్చేయమన్నారు తెలుసా అన్న ఇక్కడ పెట్టు इधर नाइन पार्किंग करना उधर है అంటే ఓ పూరా లోకి నాయి పోలా నాకెందుకు చెప్తున్నావు అంటే ఆడేమన్నా తెలుసా ఆడన్నా నా చెప్పి నేను నాది ఇంత తర్వాత నేను చెప్పింది మేము వింటాం ఏమన్నాడు అంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారు మీరు చెప్తున్నాం మీరున్నారా అంటే వాళ్ళందరూ చెప్పండి పార్కింగ్ ఇక్కడ ఉంది కాబట్టి పెట్టాము అప్పుడు ఇంకో ఫ్రెండ్ తీయడానికి వెళ్ళాడు నా దగ్గరకు వచ్చి దిమాగ్ ఉందా లేదా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంట అదే నేను మీకు అంటే మీరు ఏమంటారు దిమాగ్ ఉందా నీకు అని అంటే మీరు ఏం చేస్తారు వచ్చి దానా వేసేసి నన్ను వెళ్ళిపోతున్నాం ట్రంప్ టారిఫ్ దెబ్బతో గత కొన్ని రోజులుగా కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు ఇవాళ పుంజుకున్నాయి. సుంకాల విషయంలో ప్రపంచ దేశాలతో చర్చలకు సిద్ధమని అమెరికా సంకేతాలు ఇవ్వడంతో ఆసియాతో పాటు మన మార్కెట్లు రాణించాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ ఓ దశలో 1600 పాయింట్లకు పైగా రాణించగా నిఫ్టీ కూడా 22,600 ఎగువకు చేరింది. ఆఖర్లో అమ్మకాల కారణంగా లాభాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఈసారి ఆర్బీఐ నుంచి మరో 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్ల కోత ఉండొచ్చన్న అంచనాలు కూడా మార్కెట్లు పుంజుకోవడానికి కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టారిఫ్లపై చర్చించేందుకు కొన్ని దేశాలు ముందుకొచ్చాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. ట్రంప్ కూడా కాస్త వెనక్కి తగ్గుతారనే అంచనాలు వెలువడ్డాయి. దీంతో వాణిజ్య యుద్ధ ఆందోళనలు తగ్గుతాయనే సంకేతాలు సూచీల సెంటిమెంట్ను బలపరిచాయి. చైనా, వియత్నాం తదితర దేశాలతో పోల్చితే ట్రంప్ సుంకాల వల్ల కలిగే నష్టం మన దేశానికి తక్కువనే అంచనాలు మదుపర్ల ఆందోళనకు కాస్త ఊరటనిచ్చాయి. అటు ముడి చమురు ధర తగ్గుముఖం పట్టడం కూడా మార్కెట్ల ర్యాలీకి ఓ కారణంగా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదంపై పలువురు స్పందించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, వైసీపీ అధినేత వైఎస్ జగన్, మాజీ మంత్రి ఆర్కే రోజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ ప్రమాదంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన వైఎస్ జగన్ సింగపూర్లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్లిష్ట సమయంలో భగవంతుడు ఆయన కుటుంబానికి అండగా ఉండాలని కోరుకున్నారు. మార్క్ శంకర్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. ఇక మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందిస్తూ పవన్ కళ్యాణ్ చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలిచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకుని దీర్ఘాయుష్ మరియు ఆరోగ్యంతో కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 2 రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెట్టనున్నట్లు తెలిపారు. జంతువుల వ్యధకు కారణమైన వారిపై ఖచ్చితంగా కేసులు పెట్టాలని అన్నారు. 2 జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉందని, ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే ఇంకొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. హెచ్సీయూ విషయంలో ప్రభుత్వం న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ లాంటి వాళ్ళు జింకలను చంపితే జైలుకు వెళ్లారని, మరి ఇక్కడ జింకలను చంపిన వారిపై కేసులు పెట్టరా అంటూ ప్రశ్నించారు. 1-2 రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూకంపకాణాన్ని బయట పెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్సీయూలో 400 ఎకరాలు కాదు, దాని వెనకాల 1000 ఎకరాల భూముల వ్యవహారం ఉందన్నారు. ఈ కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ కూడా ఉన్నారని, త్వరలో అన్ని విషయాలు ప్రజలకు వివరిస్తానని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ బీజేపీలకు ఉమ్మడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని, రేవంత్ రెడ్డిని కాపాడుతుంది బండి సంజయేనని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలోని ములుగు జిల్లాకు సంచలన వార్నింగ్ ఇచ్చారు మావోయిస్టులు. ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం కర్రీగుట్ట చుట్టూ బాంబులు పెట్టామంటూ సంచలన లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. మావోయిస్టుల లేఖతో ములుగు జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. కర్రీగుట్ట చుట్టూ బాంబులు పెట్టాం, ఎవరూ రావద్దు అంటూ హెచ్చరించారు. వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ శాంతా పేరుతో లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. ఆపరేషన్ కగార్ దాడి నుంచి రక్షణ కోసమే కర్రీగుట్టపై బాంబులు అమర్చామని లేఖలో పేర్కొన్నారు మావోయిస్టులు. వేట కోసం, షికారు కోసం కర్రీగుట్ట దగ్గరకు వచ్చి ప్రాణాలు కోల్పోవద్దని హెచ్చరించారు. మావోయిస్టుల రక్షణ కోసం అమర్చిన బాంబులు తొక్కి అమాయక ప్రజలు చనిపోతున్నారని, మరికొంతమంది గాయపడుతున్నారని, పోలీసులు ప్రజలకు డబ్బులు ఇస్తూ మాయమాటలు చెప్పి ఇన్ఫార్మర్లుగా మార్చుకుంటున్నారని అన్నారు. పోలీసుల మాయమాటల వలలో పడి కర్రీగుట్టపైకి ప్రజలెవరూ రావద్దని లేఖలో పేర్కొన్నారు మావోయిస్టులు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. సర్వే నెంబరు 100లోని ప్రభుత్వ స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలు మున్సిపల్ అధికారులు నేలమట్టం చేశారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి పలు వ్యాపార సముదాయాల నిర్మాణాలను కూల్చివేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై స్థానికులు గండిపేట రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. సార్ మీరు పక్కా జరగండి, ఇక్కడ జరుగు పక్కన ఇక్కడ. కాకాణిని అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించాలనే లక్ష్యంతో పోలీసులు పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ముందస్తు బెయిల్ తీసుకుని విచారణకు పూర్తిగా సహకరించాలని కాకాణి భావిస్తున్నారని తెలిపారు. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేక ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారని అన్నారు. ఆయన పారిపోయారనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పారిపోతే పట్టుకునే దమ్ము పోలీసులకు లేదా అని ప్రశ్నించారు. గతంలో టీడీపీ నేతలు ఎవరూ ముందస్తు బెయిల్ తెచ్చుకోలేదా, దాన్ని కూడా రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. కాకాణి మీద తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. అందరికీ తెలుసు, గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులు. దీనికి సంబంధించి పోలీస్ విచారణకి హాజరు కావట్లేదని, పారిపోయినాడని ఇలాంటి మాటలు అందరూ కూడా గమనిస్తూ వస్తూ ఉన్నారు. అయితే పోలీస్ గురించి మీకు అందరికీ కూడా తెలిసిందే. ఈరోజు ఏ విధంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉంది, పోలీస్ ఎలా కేసులు పెడుతుంది, ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తుంది అనే విషయం అందరికి కూడా గమనిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారో దానికి సంబంధించి పోలీసులు కావాల్సింది విచారణ, దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవాలన్నది ఆలోచన అయితే వాళ్ళకి కాదు. వాళ్ళకి ఎంతసేపు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా, తనని రిమాండ్కి పంపించాలా, తనని జైల్లో నిర్బంధించాలా అన్న ఒక ఏకైక లక్ష్యంతోనే వాళ్ళు ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుందే కానీ వాళ్ళకి ఎక్కడా కూడా దీని మీద విచారణ చేసి దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవాలన్న ఆలోచన పోలీసులు ఎక్కడ కనిపించట్లా. ఆ ఉద్దేశంతోనే విచారణకి గోవర్ధన్ రెడ్డి గారు సిద్ధం. అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు తనకేదైనా కనుక తెలుసుంటే వాళ్ళు అడిగితే వాటిని చెప్పడానికి సిద్ధమే. కానీ వారి ఆలోచన కానీ వారు కేసులు పెడుతున్నటువంటి విధానం కానీ తెలిసిన తర్వాత సో ఈ పద్ధతిలో వెళ్ళినప్పుడు సరిగ్గా ఉండదన్న ఆలోచనతో శ్రేయోభిలాషులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ లక్షలాది మంది ఆయనకి ఇచ్చినటువంటి సలహాలను బేస్ చేసుకొని ఆయన ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని, అంటే ఈ విధంగా అక్రమ కేసులు నిర్బంధం చేయకుండా ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని ఆ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత విచారణకు రావాలన్న ఆలోచనతో పలాసలో ఫలక్నామా ఎక్స్ప్రెస్కి పెను ప్రమాదం తప్పింది. రైలు కప్లింగ్ ఊడిపోయి 2 భాగాలుగా విడిపోయింది. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుంటూరు జిల్లా మంగళగిరి నేతన్న సర్కిల్లో జాతీయ జెండా చిరిగి ఉన్నా పట్టించుకోని అధికారులపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. కొన్ని రోజులుగా జాతీయ జెండా చిరిగిపోయి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గత రాత్రి కురిసిన వర్షానికి జాతీయ జెండా మరింత చినిగిపోయింది. దానిని తొలగించి కొత్త జెండా ఉంచడంలో కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజా సంఘాలు ఆగ్రహిస్తున్నాయి.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనపై అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. తనపై చేసిన కబ్జా ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వారికి గులాంగిరి చేస్తానని కడియం సవాల్ విసిరారు. నిరూపించకపోతే వారు ఆయనకి గులాంగిరి చేయాలని, దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని సూచించారు. ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని శ్రీహరి స్పష్టం చేశారు. జనగామ ఎమ్మెల్యే శ్రీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు అభూత కల్పనలతో, అసత్యాలతో నాపై వ్యక్తిగతంగా నీచంగా విష ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. నేను అటవీ భూములను ఆక్రమించుకున్నట్టుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏమాత్రము ఆధారం లేని వార్తలు, సత్యదూరమైన వార్తలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ మరెక్కడైనా కానీ నేను భూ కబ్జాకు పాల్పడినట్టుగా నిరూపిస్తే కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఎవరిని మోసం చేసింది లేదు, ఎక్కడ తప్పు చేసింది లేదు, ఎక్కడ భూ కబ్జాలకు పాల్పడ్డది లేదు. మై పొలిటికల్ లైఫ్ ఈజ్ ఏ క్లీన్ వైట్ పేపర్. మీరు ఆడికి వెళ్ళి ఫామ్ హౌజులు ఎవరి, వారి దగ్గర ఉన్న కాగితాలు ఏంటి, ఆ ఫామ్ హౌజులు ఎవరియో నాకు తెలియదు. ఆ ఫామ్ హౌజులు అటవీ భూములలో ఉన్నాయా, పట్టా భూములలో ఉన్నాయా కూడా నాకు తెలియదు. కలెక్టర్ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెండు కూడా జాయింట్ సర్వే చేసినాయి. ఇలాంటి విషయాలు ఏవి కూడా వాళ్ళ జాయింట్ సర్వేలో రాలేదు. మరి మీకే సర్వేలు వచ్చాయో నాకు తెలియదు. కాబట్టి నేనేమంటానంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇనిషియేటివ్ లేకపోవడం వలన అది డ్రాఫ్ట్ నోటిఫికేషన్